జీఎన్ఆర్ టీవీకి స్వాగతం. కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు మరోసారి మొండి చేయి. మంత్రి పొన్నం ప్రభాకర్ వరంగల్ జిల్లా నర్సంపేట ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి, డీసీసీ అధ్యక్షులు ఆయూబ్, అశోక్ గౌడ్లతో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ కేంద్ర బడ్జెట్ పై తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణ రాష్ట్రం అడిగిన ఏ ఒక్క అంశానికి కేంద్ర బడ్జెట్ లో నిధులు కేటాయించకపోవడం పట్ల ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మేడారం జాతర నిర్వహణపై మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసి 4,000 బస్సులు నడిపిందని, 50,000 బారికేడ్లు ఏర్పాటు చేసి సిబ్బంది నిరంతరం శ్రమించారని తెలిపారు. ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు చేసిన సేవలకు సెల్యూట్ చేస్తూ ఎక్కడా నిర్లక్ష్యం జరగలేదని స్పష్టం చేశారు. గత 10 ఏళ్లలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాకపోయినా ప్రస్తుతం 3,500 ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేశామని తెలిపారు. రేషన్ కార్డులు, సన్న బియ్యం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500 రూపాయల గ్యాస్, రైతు భరోసా, రైతు రుణమాఫీ, మహిళలకు వడ్డీ లేని రుణాలు వంటి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. నర్సంపేట మున్సిపాలిటీలో అభ్యర్థుల ఎంపిక పూర్తయి ప్రచారం కొనసాగుతోందని, అర్బన్ అభివృద్ధికి ప్రత్యేక నిధులతో రోడ్లు, డ్రైనేజీ, ఉపాధి అవకాశాల పెంపుకు ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తున్నామని మంత్రి తెలిపారు. గౌరవనీయులు శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి గారు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు అయూబ్ గారు, కిసాన్ సెల్ నాయకుడు దేవేందర్ గారు, మిగతా స్థానిక నర్సంపేట నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు, పత్రికలందరూ నమస్కారం. ఈరోజు తెలంగాణ ప్రజలందరూ కూడా చాలా ఆశగా కనీసం ఈ బడ్జెట్లోనైనా కేంద్రం తెలంగాణ పైన వివక్షపూరితంగా కాకుండా పారదర్శకంగా వారు పేర్కొన్నట్టుగా క్రమశిక్షణతో, న్యాయబద్ధంగా, సమాంతరంగా అన్ని రకాలుగా రాష్ట్రాలను సమానంగా చూస్తూ తెలంగాణ ప్రయోజనాలను కూడా కాపాడతారని ఆకాంక్షించినాం. అందుకు సంబంధించి వితౌట్ ప్రిపరేషన్ మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. ప్రిపరేషన్ అంటే గత సంవత్సర కాలంలో కూడా పోయిన బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం జరిగినప్పుడు ప్రజాస్వామిక వేదిక అయిన శాసనసభలో చర్చ చేసి భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం తెలంగాణ పట్ల వివక్షపూరితంగా వ్యవహారం చేస్తుందనేటువంటి మాటను చెబుతూ కేంద్రము సానుకూలంగా స్పందించాలని తీర్మానం చేస్తూ డిమాండ్ చేసినాం. దాని తదుపరి కూడా అనేక సందర్భాల్లో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, సహచార మంత్రులు వారి శాఖలకు సంబంధించి కానీ, కేంద్రంలో ఉన్న ప్రధానమంత్రి గారిని, అదేవిధంగా అనేక మంది మంత్రులను తెలంగాణ ప్రయోజనాలు, తెలంగాణ ప్రజల ఆకాంక్షలు, తెలంగాణ అభివృద్ధికి సంబంధించి విజ్ఞాపన పత్రాలు ఇవ్వడము, నివేదికలు ఇవ్వడము, అవసరమైన మేరకు సమాచారాన్ని, స్థల సేకరణ లాంటి అవసరాలు అయితే అన్నీ కూడా వెంటనే కేంద్రానికి సమర్పించినాం. సమర్పించిన తర్వాత బడ్జెట్ ప్రవేశపెట్టే సందర్భంలో కూడా తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న 8 మంది ఎంపీలు, భారతీయ జనతా పార్టీకి సంబంధించిన 8 మంది ఎంపీలు అందరం కూడా కలిసి రాష్ట్ర స్థాయిలో, ముఖ్యమంత్రి గారి స్థాయిలో, ఉప ముఖ్యమంత్రి గారి స్థాయిలో సమావేశాలు ఏర్పాటు చేసుకొని తెలంగాణ ప్రయోజనాలు ఇవి, తెలంగాణ రాష్ట్రానికి ఇవి కావాలి, ఎంపీలందరూ కూడా తమిళనాడు లాగా రాష్ట్ర వరకే రాజకీయాలు, కేంద్రంతో వచ్చినప్పటికీ ఉమ్మడిగా ఆనాడు తమిళనాడు ప్రయోజనాల కోసం వాళ్ళు ఎట్లా కొట్లాడుతుర్రో తెలంగాణ ప్రయోజనాల కోసం మీరంతా తెలంగాణ పక్షాన, తెలంగాణ ప్రజల పక్షాన కేంద్రం మీద ఒత్తిడి తేవాలని కోరినాం. కానీ తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న 2 మంత్రులు కానీ, 8 మంది బీజేపీ ఎంపీలు కానీ కేంద్రం మీద ఎటువంటి ప్రభావం చూపెట్టలేకపోయినారు. దాని పర్యవసనం ఇప్పటికీ వరుసగా 12 సార్లు బడ్జెట్ వస్తే ఎప్పుడు కూడా తెలంగాణకు వివక్షపూరితంగానే, అసలు తెలంగాణ అనేటువంటిది ఈరోజు ప్రోగ్రెసివ్ స్టేట్, ప్రోగ్రెసివ్ గ్రోత్ ఉన్నటువంటి స్టేట్. భారత ప్రధానమంత్రి గారు 100 సంవత్సరాల స్వతంత్ర వేడుకల్లో 2047 విజన్ పెడుతుకుంటూ పోతే దేశంలో ఉన్న 29 రాష్ట్రాలు ప్రగతి సాధిస్తే తప్ప వారు అనుకున్న టార్గెట్ పూర్తి కాదని, ఈ దేశ అభివృద్ధిలో ఒక జాతీయ పార్టీ ఉన్నటువంటి అధికారంలో ఉన్న తెలంగాణ కాంగ్రెస్ పార్టీలకు అతీతంగా మేము కూడా 2047 విజన్ చేసుకొని ఆ విధంగా గ్రోత్లో భాగస్వామ్యం కావాలని ప్లాన్ చేస్తూ ఉన్నటువంటి సందర్భం. హైదరాబాద్ వాతావరణ పరంగా, స్థలం పరంగా, రవాణా పరంగా అన్ని రకాలుగా అనువైనటువంటి ప్రాంతం, పరిశ్రమలకు కానీ, వ్యవసాయానికి కానీ, ఇతరత్ర అనేక రకాలుగా ఇటువంటి మంచి లివింగ్ కెపాసిటీ
అంటే ఉండడానికి అన్ని రకాలుగా దేశంలో ఉన్నటువంటి అన్ని మెట్రోపాలిటన్ సిటీస్ తోటి కంపారిటివ్ చేసుకుంటే హైదరాబాద్ పరిసరాల ప్రాంతాలు ఇక్కడ గనులతో పాటుగా అనేకమైనటువంటి భూగర్భ వనరులు, ప్రకృతి సంబంధించినటువంటి అడవులు, అనేకమైన అంశాలు ఉన్నాయి. మెడికల్కు హబ్ ఇది. ఐటీ రంగానికి తెలంగాణ భారతదేశంలో ఒక నెంబర్గా పరిగణించేటువంటి ప్రపంచ దేశాలు హైదరాబాద్ ఐటీ ఒక నెంబర్ 1. అంతేకాదు ఈరోజు హైదరాబాద్ సంబంధించినటువంటి విస్తరణ జరిగేటువంటి ఈ అర్బనైజేషన్ పెరుగుతున్నప్పుడు క్యూర్ పెరిగిన కోర్ అర్బన్ రీజియన్ కింద మనం ఒక పరిధిని విస్తరించుకున్నాం. దాని తర్వాత ఒక రీజనల్ రింగ్ రోడ్ కావాలని అడిగినాం. రీజనల్ రింగ్ రోడ్కు మొండి చేయే, మెట్రో విస్తరణకు మొండి చేయే, రీజనల్ రింగ్ రోడ్కును RRRకు మధ్యన మరి రేడియల్ రోడ్స్కు మొండి చేయే, మూసి అనుసంధానం చేసి ఇలా హైదరాబాద్ పెరుగుతున్నటువంటి పరిస్థితులలో గోదావరి వాటర్ తీసుకురావడానికి సంబంధించిన ఇష్యూలో మొండి చేయే, పరిశ్రమలకు సంబంధించి, వ్యవసాయానికి సంబంధించి, విద్యకు సంబంధించి, ఆ వైద్యానికి సంబంధించి ఏ రంగంలో తీసుకున్నా కూడా తెలంగాణ నవోదయ విద్యాలయాలు ఏర్పాటు అవసరం ఉంది, కేంద్రీయ విద్యాలయాలు ఏర్పాటు అవసరం ఉంది. లేదా ఇక్కడ పెరుగుతున్నటువంటి అవసరాలకు అనుగుణంగా ఆర్థికంగా బడ్జెట్ కేటాయించాల్సిన అవసరం ఉన్నది. అవన్నీ ఏం లేకుండా తెలంగాణ పట్ల మేము పక్క ఆంధ్ర రాష్ట్రానికి ఇవ్వడం పట్ల మేము ఎప్పుడు కూడా వివక్షపూరితంగా ఆ రాష్ట్రానికి ఎందుకు ఇస్తున్నారని అడిగేంత కుంచిత స్వభావంతో మా ప్రభుత్వం లేదు. ఎందుకంటే ఆ ప్రభుత్వం కాళ్ళ మీద మాత్రమే ఈ మోడీ ప్రభుత్వం నిలబడి ఉంది కాబట్టి మీరు ఆ ప్రభుత్వానికి కొంత నడుం వంచి సలాం కొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మాకే అభ్యంతరం లే. కానీ ఈ దేశంలో చిన్న రాష్ట్రం, చిన్న వయసు గల రాష్ట్రం, 29వ రాష్ట్రం, మా పట్ల గత 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ కేంద్రంతో సయోధ్య లేక మేము కేంద్రము మేము అనే ఫెడరల్ సిస్టమ్ రిలేషన్ ఇగ్నోర్ చేసుకొని ప్రధానమంత్రి గారు వస్తే కూడా స్వాగతం చెప్పలేనటువంటి అట్మాస్ఫియర్ ఉండే కావచ్చు. కానీ మేము అట్లా కాదు. పార్టీ వేరైనా ఫెడరల్ సిస్టంలో కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం అనే సంబంధాలను కొనసాగిస్తూ రాష్ట్ర ప్రయోజనాల కోసం రాజకీయాలను అడ్డం పెట్టుకొని పొలిటికల్ గేమ్ ఆడకుండా రాష్ట్ర ప్రజల ఆకాంక్షల్ని, తెలంగాణ విభజన హామీలను, తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ప్రాథమిక అవసరాలను అనేక సందర్భాల్లో గౌరవ ప్రధానమంత్రి గారి దృష్టికి ప్రభుత్వం పక్షాన తీసుకెళ్తే కూడా వాటిని నిర్లక్ష్యం చేస్తున్నారంటే ఈ అంశాలన్నీ తెలంగాణ ప్రజలు గమనించాల్సిన అవసరం ఉంది. ఇవాళ మేమే రాజకీయపరమైన విమర్శ చేస్తలేం. ఇన్ని సహా ఆధారాలతోటి అనేక సందర్భాల్లో ప్రతిపక్ష పార్టీలు బడే బై చోటే బై విమర్శిస్తుంటే కూడా మేము భారత ప్రధానమంత్రిని కలుస్తా ఉన్నాం, తెలంగాణ ముఖ్యమంత్రిగా భారతదేశ మంత్రుల్ని కలుస్తా ఉన్నాం, తెలంగాణ మంత్రులుగా అనుకొని తెలంగాణ ప్రజల కొరకు, తెలంగాణ ప్రయోజనాల కోసం అడుగుతుంటే ఇవాళ భారతీయ జనతా పార్టీ ఇంత వివక్షపూరితంగా వ్యవహరించడాన్ని ముందు నుంచి కూడా నరేంద్ర మోడీ గారు పార్లమెంటు సాక్షిగా తల్లిని చంపి బిడ్డనిచ్చిండ్రు అని తెలంగాణ ఏర్పాటు పట్ల కక్షపూరితమైనటువంటి వ్యాఖ్యలు చేసిన ప్రధానమంత్రి, తెలంగాణ అంటే ఎందుకో గిట్టకుంటా తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షలకు ఎన్నడూ ఒక ప్రత్యేకమైనటువంటి గౌరవం ఇయ్యక ప్రతి జాతరలో, ప్రతి ఉత్సవాల్లో, ప్రపంచాల్లో అటెండ్ అయ్యే వ్యక్తి, ఇంత పెద్ద కుంభమేళా కంటే ఎక్కువ జరిగేటువంటి మేడారం జాతరకు కనీసం 3,70,00,000 నిధులు ఇచ్చినామని చెప్పుకొని కనీసం సందర్శనకు రానటువంటి వ్యక్తి, దాని పట్ల అవగాహన చేసుకుని ఇంత పెద్ద గిరిజన మేళా జరుగుతుందని మాట్లాడనటువంటి వ్యక్తి, తెలంగాణ ప్రయోజనాలు, తెలంగాణ ప్రజల పట్ల సెంటిమెంట్ను రెస్పెక్ట్ చేయనటువంటి ఈ పార్టీ మరి 8 మంది ఎంపీలను గెలిపించినప్పుడు బాధ్యత లేదా? వాళ్ళకి తెలంగాణ ప్రయోజనాలు మేము రాష్ట్ర ఖజానాల వేరే దేనికన్నా అడుగుతున్నాం, ప్రస్ఫుటంగా కనబడేటువంటి అభివృద్ధి పనులను అడుగుతా ఉన్నాం. అవన్నిటి పట్ల నిర్లక్ష్యం చేస్తూ వివక్ష చేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా రాష్ట్ర స్థాయిగా ప్రజలే కాంగ్రెస్ పార్టీ తరఫున నిరసనలో, కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ ప్రభుత్వం కేంద్రం ఇచ్చినటువంటి మొండి చేయను చూపెట్టంగా ఇది ప్రజలందరికీ తెలవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మేధావులుగా, ప్రజలుగా తెలంగాణ పోరాటం చేసినటువంటి ఆనాటి సకల జనులు ఈరోజు భారతీయ జనతా పార్టీ అవలంబిస్తున్న వైఖరి పట్ల అప్రమత్తంగా ఆలోచనతో ఉండాలని సందర్భంగా కోరుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పక్షాన, తెలంగాణ ప్రజల పక్షాన భారతీయ జనతా పార్టీ మరొకసారి బడ్జెట్లో మోసం చేసింది. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అనేటువంటి మాట సందర్భంగా తెలియజేస్తాను.